ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగోమ్మా, గుండమ్మ గారింటికి వెళ్ళి ఈ పాయసం ఇచ్చేసా. అమ్మా అవునమ్మా, నీకు ఆవిడ సాయం చేసింది కదా, అందుకని తీసుకెళ్ళా. పాయసం చేసింది వాళ్ళకా? మీరేం బెంగ పెట్టుకోకండి, మీకు కొంచెం ఉందిలే. ఇందమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తాను. వస్తాను నాన్న. సరేనమ్మా. ఏమయ్యా, నీకు పాయసం తెస్తాను. ఏమే దెబ్బలేమైనా తగిలాయా? అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా? మెల్లగా దెబ్బ తగిలినట్టుంది. అయ్యో, ఏయ్ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావా? రోడ్డు ఏమన్నా నీ బాబు తడుకున్నావా? అయ్యో లేదండి, మీరే సడన్ గా వచ్చేసరికి నేను బ్రేక్ వేసానండి. ఏంటి సడన్ గా వచ్చేది? మాట్లాడుతున్నావు? బంగారం లాంటి పగిలిపోయింది. మనుషుల్ని గుద్ది చంపేస్తావా? అనవసరంగా డాక్టర్ గారు ఇచ్చిన మందుల సీసా పగిలిపోయింది. చేతులకి దెబ్బలు కూడా తగిలాయి. ఇప్పుడు ఇదిగో మా ఆవిడ చూడు, ఏమనుకుంటావు నువ్వు? అసలు బుద్ధుందా నీకు? ఏంటయ్యా, ఏం జరిగింది? ఈయన బండితో వచ్చి మమ్మల్ని గుద్దాలని చూస్తాడు, చంపాలని చూస్తాడు. ఇదిగో చూడండి, బ్లడ్ ఎలా వస్తుందో చూడండి. అయ్యో, నేను చంపడం ఏంటండి? ఏంటయ్యా, డ్రైవింగ్ రాదా నీకు? అది కాదండి. ఏది కాదయ్యా, దెబ్బ చూడు ఎలా తగిలిందో. కావాలంటే నేను వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తానండి. ఏంటయ్యా హాస్పిటల్కి తీసుకెళ్లేది? పగిలిన కొండకి తగిలిన దెబ్బకి 10,000 కట్టు. 10,000 కట్టు. 10,000? అవును, న్యాయంగా అడుగుతున్నారు కదా. వాళ్ళు గాడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంతకంటే ఎక్కువే లాగుతారు. ఏంటి సైలెంట్ గా ఆలోచిస్తున్నావు? 10,000 కడతావా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? చెప్పు. అది కాదండి, తగిలిన వస్తువుకి దెబ్బకి 1,000-2,000 అయితే ఓకేనండి, కానీ 10,000 అంటే ఎలాగండి? ఏయ్ అవన్నీ మాకు తెలియవయ్యా. 10,000 ఇస్తావా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? మా ఆయన చేతికి దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది. అదే తలకు తగిలింటే నా ప్రాణం పోయింటే దాని మంగళసూత్రం తెగిపోయేది, రోడ్డున పడేది. అప్పుడు మా ఆవిడ పరిస్థితి అండి చెప్పు. ఈడేమైపోయేవాడు? అనాథ అయిపోయేవాడు కదా వీడు. ఏయ్ మర్యాదగా డబ్బులు తీస్తావా లేదా? నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేవా? మెల్లో చైన్ ఉంది కదా, జయంతి జయంతి. కట్టవయ్యా, డబ్బులు కట్టు. ఇస్తావా? కట్టవయ్యా, డబ్బులు కట్టు. చూడు, మర్యాదగా డబ్బులు కట్టవయ్యా, నీకే చెప్పేది. ఏంటి చరణ్, ఏంటి గొడవ? ఇదేం గొడవ కాదమ్మా. రోడ్డు మీద మేము నడుచుకుంటూ వస్తుంటే కారు వేసుకొని అడ్డంగా వచ్చేసి మమ్మల్ని గుద్ది చంపబోయాడు. ఇదిగో చూడు దెబ్బలు ఎలా తగిలాయో. అది కాదు పల్లవి. అవునమ్మా, నా కుండ కూడా పగిలిపోయింది. చూడు మా ఆయన చూడు, దెబ్బ ఎలా తగిలిందో. లేదు పల్లవి, వాళ్ళు వచ్చేసరికి కరెక్ట్ టైంకి నేను బ్రేక్ వేశాను. వీళ్ళకి బండి కూడా టచ్ అవ్వలేదు, వాళ్ళే కింద పడిపోయారు. అసలేంటయ్యా నువ్వు మాట్లాడేది? వాళ్ళు ఏమన్నా కావాలని పడిపోయారా? దెబ్బలు కనిపిస్తలేదా? చూడు రక్తం ఎలా వస్తుందో చూడు. పల్లవి, పగిలిపోయిన గుండకి తగిలిన దెబ్బకి 10,000 కట్టమంటున్నారు. 10,000? అవును, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తున్నారు. నా చైన్ పర్స్ కూడా తీసుకుంటా అంటున్నారు. లాక్కోకేం చేయాలి? మరి నువ్వు డబ్బులు లేవంటున్నావు, మరి హాస్పిటల్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి? చూడు రక్తం ఎలా వస్తుందో చూడు. నా పిల్లలకి చూడు, చూడు ఎలా తగిలినాయి చూడు.
ఏ ఇవన్నీ కాదు. ఏంటి ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా చెప్పు. ఒక్క నిమిషం ఆగన్నా, నేను సెటిల్ చేస్తాను కదా. ఏంటమ్మా నువ్వు ఇస్తావా? మీకు తను 10,000 ఇవ్వాలి. అవును. సరే ఇస్తాడు. మరి మీరు నాకు 20,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తారా? 20,000 నేనెందుకు ఇవ్వాలి? ఆయన 10,000 ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మమ్మల్ని గుద్దాడు, దెబ్బలు తగిలినాయి, అందుకు ఇవ్వాలి. మేమెందుకు ఇవ్వాలి? అవునా, మీలాంటి వాళ్ళ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, మిమ్మల్ని పోలీసులకి పట్టించకుండా ఉండాలి కాబట్టి మీరు 20,000 కట్టాలి. పోలీసులు పట్టించడానికి మేమేం చేసామని పోలీసులు పట్టిస్తావు? తప్పు కాదు, మోసం చేశారు. నీకు దెబ్బ తగిలిందా? బ్లడ్ పోతుందా? చూపించు. అవును తగిలింది, ఇదిగో చూడు కావాలంటే. ఏంట్రా ఇది? బ్లడ్డా? ఇది దెబ్బ? బ్లడ్? ఇది దెబ్బ? నిజం చెప్పు. మా ఆయన్ని వదిలేయమ్మా. బ్లడ్? మా ఆయన్ని వదలొద్దమ్మా. మా ఆయన్ని వదిలేయమ్మా. నిన్ను? అమ్మా, తప్పలేదమ్మా. వీళ్ళు మోసం చేశారా? వీళ్ళ మొహాలు చూస్తే తెలియట్లేదు. మా బస్తీలో కిరాణా షాపు వెంకట్రావుని కూడా ఇలాగే మోసం చేశారు. చెప్పండి రా, చెప్పండి. నువ్వేనా చెప్పావా? బావా బావా చెప్పు బావా. ఎవడ్రా నీకు బావా? ఇంకోసారి ఇక్కడ కనిపించుకో. పోరా. రావే వెళ్ళిపోదాం. హలో, ఏంటి బావంటే తెగ ఫీల్ అయిపోయి చూస్తున్నా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.